ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇక్కడైతే మన స్పీడోమీటర్ని అంటే ట్రిప్ ఏని నేను జీరో చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాను నాకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ ఎంత వాట్ అవర్స్ కన్జ్యూమ్ అయిందని కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మన ఛార్జింగ్ అని చూసుకుంటే 100% అయితే మిగిలి ఉంది అండ్ 84 కిలోమీటర్స్ రేంజ్ అనేది మాత్రం చూపిస్తుంది అనమాట. ఇవాళ నేను ప్లాన్ చేసిన రైడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి బాసరా మనకి 220 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ జీడిమెట్ల గాజుల రామారంలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను 220 కిలోమీటర్స్ అయితే నేను ట్రావెల్ చేయాలి. అప్పటికప్పుడు అనుకున్న ట్రిప్ ఇది. అంటే అప్పటికప్పుడు నాకు సండే సాటర్డే అని వచ్చింది కాబట్టి నేను ఒక వీకెండ్ లాంటిది వెళ్దాం అనుకున్నాను. సో నేను వెళ్దాం అనుకుంటున్నప్పుడు సాయి అని చెప్పి మనకి ఈప్లూటో 7G నేను ఒక కస్టమర్ రివ్యూ చేశాను. అతను భయ్యా నేను కూడా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో నేనైతే నా ఏథర్ పైన ట్రావెల్ అవుతున్నాను అండ్ సాయి అయితే తన ఈప్లూటో 7G పైన వస్తున్నాడు. నేనైతే 15 years ముందాక బాసర అయితే వెళ్ళలేదు. నాకు కరెక్ట్గా రూట్ కూడా తెలియదు అనమాట. అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, నేను ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, నాకు ఇన్ఫ్రా ఎలా ఉంటుందని ఒక క్లారిటీ కూడా లేదు. కరెక్ట్గా చెప్పాలంటే నాకు రోడ్ కూడా ఎలా ఉంటుందని మాత్రం తెలియదు అనమాట. ఇది ఒక క్లియర్ అడ్వెంచర్ అనమాట. ఇక్కడికైతే మేము ఒక 32 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడికి ఛార్జింగ్ కూడా నాది 68% ఉంది. ఇలాగైతే ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మేమిద్దరం అంటే నేను సాయి అంటే ఈప్లూటో 7G కొనే సంవత్సరం అయింది. సో ఇక్కడ మేమిద్దరం ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 220 కిలోమీటర్స్ అనమాట. అంటే హైదరాబాద్ నుంచి మనకి బాసర కనుక చూసుకుంటే 220 కిలోమీటర్స్. సో ఆ వెహికల్ పైన 220 అండ్ ఈ వెహికల్ పైన 220 వెళ్ళేందుకు, మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ఇంకొక 220 మొత్తంగా చూసుకుంటే కనుక 880 కిలోమీటర్స్. ఈ 880 కిలోమీటర్లు కనుక మనం పెట్రోల్ పైన వెళ్ళాలంటే ఈజీగా 15 నుంచి 20 లీటర్ల పెట్రోల్ అయితే మాత్రం ఖర్చు అవుతుంది. ప్రజెంట్ మేమైతే ఒక్క 1 డ్రాప్ ఆఫ్ పెట్రోల్ కూడా లేకుండా మేమైతే వెళ్ళొస్తున్నాం. ఇది టైం గురించి అయితే మాత్రం కాదు. కొంతమంది కామెంట్ చేశారు, మొన్న విజయవాడ నుంచి నువ్వు హైదరాబాద్ వచ్చావు, ఒక 280 కిలోమీటర్స్ అయితే అయ్యింది, 280 కిలోమీటర్స్కి నీకు 19 hours పట్టింది, సైకిల్ బెటర్ కదా అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. సో నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, ఇక్కడ నేను ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ వరకు వెళ్ళడం అని కాదు, కానీ ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కరెక్ట్గా లేదు. మనం గవర్నమెంట్ కోసం చూస్తున్నాం, అంటే గవర్నమెంట్ ఛార్జింగ్ స్టేషన్స్ని డెవలప్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఇటువంటి అయితే మనం చూస్తున్నాం. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే మనకి పెట్రోల్ బంక్స్ కంటే ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి బాగా ఎక్కువ అనమాట. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. పెట్రోల్ బంక్ మనకి 2 కిలోమీటర్లకి లేదా 3 కిలోమీటర్లకి ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. అదే మనం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కనుక చూసుకుంటే 3 ప్లగ్ ఉన్న ప్రతిదీ ఛార్జింగ్ స్టేషనే అనమాట. అంటే ఈ 3 కిలోమీటర్లలో కొన్ని వేల ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి, కానీ అవి మనకి కనిపించవు. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి మనం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుని వెళ్తే కనుక సపోజ్ ఏదన్నా ఒక టీ షాప్ కానీ ఒక హోటల్ కానీ వాళ్ళు మనకి ఛార్జింగ్ అనేది వాళ్ళు సప్లై చేయాలన్నమాట. జనరల్గా ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను, పూర్తిగా వినండి. జనరల్గా ఒక డైరీ ఉంది, ఒక డైరీలో పాల ప్యాకెట్ అమ్ముతారనమాట. ఈ పాల ప్యాకెట్ అతను కొనేందుకు ఒక 25 రూపీస్ అయితే అతను ఇంకో రూపాయి కానీ 2 రూపాయలు కానీ లాభం వేసుకుని 27 రూపీస్కి దాన్ని అయితే అమ్ముతారనమాట. అండ్ ఒకవేళ అదే వ్యక్తి కనుక ఛార్జింగ్ పెట్టుకునేందుకు అవి ఇస్తే కనుక ఒక వెహికల్ ఛార్జింగ్ ఎక్కేందుకు అదైతే ఒక 2 యూనిట్స్ దాకా పడుతుంది, ఇదైతే ఒక 2.5 యూనిట్స్ దాకా పడుతుంది, 0 to 100 అనమాట. సో వాళ్ళు కనుక ఛార్జింగ్ పెట్టినందుకు కనుక ఇస్తే ఆ 2 యూనిట్స్కి అంటే ఎవరైతే ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఒక 20 రూపీస్ ఖర్చు అవుతుంది, 40 రూపీస్ తీసుకోవచ్చు. దీనికి 2.5 యూనిట్స్ ఖర్చు అవుతుంది, అంటే 25 రూపీస్ ఖర్చు అవుతుంది. ఎందుకంటే కమర్షియల్ పవర్ మనకి 10 రూపాయల దాకా ఉంది కాబట్టి. అలాగే 25 రూపీస్ ఖర్చు అయిన దానికి ఈ వెహికల్కి 50 రూపీస్ తీసుకోవచ్చు ఇన్స్టెంట్గా అనమాట. అంటే డబల్ ద ప్రాఫిట్. అంటే మీరు 10 రూపాయలు ఖర్చు పెడితే మీకు 20 రూపాయల లాభం అయితే, 10 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయల లాభం అయితే వస్తుందన్నమాట. సో ఇది జనాల్లో ఒక అవేర్నెస్ లాంటివి తీసుకొచ్చి మొత్తం మీద ఆంధ్ర తెలంగాణలో మన సబ్స్క్రైబర్స్ ద్వారా ఒక ఛార్జింగ్ బేస్ అనేది సృష్టించాలని చెప్పి నా ఆలోచన అనమాట. అంతకుమించి నేను వేరేది ఏమీ కాదు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన వ్లాగ్ వెనకాల ఉన్న నిజాలు కూడా అదే. ఎందుకంటే పెట్రోల్ ఉంటే ఎవరైనా తిరిగేస్తారు. పెట్రోల్ ఉంటే తిరగడానికి ఏమంది, వెళ్తారు. మోటోవ్లాగింగ్ చేసేవాళ్ళు కూడా వెళ్తారు, పెట్రోల్ కొట్టించుకుంటారు, తిరుగుతారు. బండిలో పెట్రోల్ ఉండి మనకి నడపగలిగే ఓపిక కనుక ఉంటే ఎవరైనా డ్రైవ్ చేయగలరు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవ్ చేయాలంటే ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇది ఓన్లీ మనకి సిటీకే సూటబుల్, హైవేస్లో ఇది పనికి రాదు, ఇటువంటి కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని పోగొట్టాలనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడికి 50 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది, కానీ ఇక్కడి నుంచి నాకైతే వెహికల్ ఎందుకో మారాలని ఉంది. ఆ వెహికల్ ఇది నడు. ఇప్పుడు నీ ఓపిక నేను టెస్ట్ చేస్తా.
ఏతర్ పైన 50 కిలోమీటర్ స్పీడ్లో లేదా 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాలి. ఈ వెహికల్ పైన 40 వెళ్ళడం ఈజీయే, ఆ వెహికల్ పైన 40 వెళ్ళాలిగా. అబ్బా దాని మీద ఇది ఎక్కువ ఉంది, దాని మీద ఇది ఇన్స్టెంట్గా వెళ్తుంది బండి. స్పోర్ట్స్ మోడ్లో నడుపు, రేంజ్ ఎక్కువ వస్తుంది. అలాగే సార్. ఇది లాస్ట్ 3 పాయింట్స్ కొట్టుకుంటుంది. ఆ వెహికల్ పైన ఈ వెహికల్ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇనీషియల్ యాక్సలరేషన్ చూసుకుంటే అది కొంచెం లీనియర్ ఉంటుంది, ఇదేమో ఇనీషియల్గా కొంచెం ఫాస్ట్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇదైతే 2 పాయింట్స్ అయితే అయ్యింది. అతను నాకంటే ఒక 10 కిలోమీటర్స్ ముందు స్టార్ట్ అయ్యాడు. నేను స్టార్ట్ అయ్యింది గాజుల రామారావు అంటే జీడిమెట్ల నుంచి, అతను స్టార్ట్ అయ్యింది కూకట్పల్లి నుంచి. ఒక 10 కిలోమీటర్స్ దూరం అయితే ఉందన్నమాట. సో అతనిది నాకు తెలిసి ఇద్దరిది ఒక చోటే ఛార్జింగ్ అయిపోవాలి. అదైతే 100 కిలోమీటర్స్ వచ్చేలా కనిపిస్తుంది, కానీ నేను 90 కిలోమీటర్స్కి నేను మళ్ళీ ఛార్జింగ్ పాయింట్ అనేది వెతుక్కోవాలన్నమాట. ఇంకా నెంబర్ ప్లేట్ ఇంకా నాకు రాలేదు, నెంబర్ ప్లేట్ పెట్టలేదు ఏంటని చెప్పి అడగండి. నెంబర్ ప్లేట్ నిన్న వచ్చిందంట, నిన్న విజయవాడలో అయితే ఉంది. ఛార్జింగ్ కోసం ఆగుదామా? లేదు, మ్యాక్సిమం దూరం వెళ్ళిపోయి అప్పుడు ఆగడం బెటర్. ఎక్కడ దొరుకుతుందో లేదు, ఎందుకంటే మనం వెళ్ళాల్సింది 170, ఇప్పుడు 90 వెళ్ళి ఛార్జింగ్ పెట్టున్నాం అనుకో, ఇంకొక 80 ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి ఎంత అయింది? 78 అయింది. ఇంకో 12 వెళ్ళాం అనుకో సరిపోద్ది. సిద్దిపేట హరీష్ రావు గారిది మొత్తం ఏందబ్బా ఇది, ఇట్లా బండి చూసుకునేది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? సూపర్. ఈవీ పైన రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం కదా, కొత్తగా ఉంది. నిద్ర వస్తుందా? నాకు నిద్ర లేదు కదా, డ్యూటీ అయ్యి డైరెక్ట్ ఇది కొట్టా కదా, మధ్యలో నిద్ర వచ్చింది. పాటలు పెట్టుకుని అలా కంటిన్యూ అవ్వడం వల్ల బాగుంది. సో మరి నాతో గోవా వస్తావా? గోవా కానీ అరకు కానీ? గోవా జోస్తే వెళ్ళాలి, నీరసంతో కదా. మా ఆవిడ పంపదయ్యా. మొత్తమే పెట్రోల్ బంక్లో ఒప్పుకోవాలా? మా పెట్రోల్ బంక్లో వాళ్ళు ఎలక్ట్రిక్ని ఇది చేస్తే ఎట్లా చెప్పు, పెట్రోల్ పడిపోద్ది కదా. వాళ్ళు మనకి అపోనెంట్స్, వాళ్ళు ఎలక్ట్రిక్. ఇక్కడ ఒక పోర్టు, అక్కడ ఒక పోర్టు, మొత్తమే 2 వెహికల్స్కి ఛార్జింగ్ అయితే దొరికిందనమాట. కరెక్ట్ ఎక్కడ దాకా వచ్చాం? 100 కిలోమీటర్లు వచ్చి ఉంటామా? 85. 33% అయితే ఛార్జింగ్ ఎక్కింది ఇక్కడ దాబాలో. వాళ్ళు ఒకటే గొడవ, అన్న మా సైడ్ చూస్తే గొడవ పెడతాడు అని చెప్పి చాలా గోల చేశాడు. సో ఇక్కడ నుంచి ఛార్జింగ్ వెళ్ళిపోవడం జరిగింది, ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో కామారెడ్డి ఉంది. కామారెడ్డి దగ్గర ఒక ప్యూరివి షోరూమ్ ఉంది. ప్యూరివి షోరూంలో పర్లేదు సార్ వచ్చి పెట్టుకోండి అన్నారు. అది చాలా మంచిది, అంటే ఒక షోరూంలో వేరే వెహికల్ కూడా ఛార్జింగ్ పెట్టినందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాము. కానీ ఇక్కడ నేను పే చేసింది అయితే కరెక్ట్గా 1 అవర్ నేను ఛార్జ్ పెట్టాను. 1 అవర్ కూడా కాలేదు, ఇంకా 11% నేను పెట్టాను. ఇక్కడ 33% అయితే అయ్యింది. ఇక్కడ నేను 2 వెహికల్స్కి కలిపి 150 రూపాయలు పే చేశా. జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ కరెంట్ తీసేసుకుంటాయేమో అనుకుంటూ ఉంటారు. మినిమంగా ఎంత పెట్టినా సరే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ 4 యూనిట్ల కంటే ఎక్కువ తీసుకోదండి. ముందు ఎవరన్నా ఈ క్వశ్చన్ అయితే మాత్రం అడగండి, ఎందుకంటే కామెంట్స్లో కూడా ఈ క్వశ్చన్ అడగండి, అన్న ఎన్ని యూనిట్లు తీసుకుంటుంది అని. ఉన్న అన్ని బ్యాటరీస్లో మనకి సింపుల్ సింపుల్ 1 మోడల్ ఉంది కదా, సింపుల్ 1 4.8 kWh లిథియం అయాన్ బ్యాటరీ. అంటే మీకు 5 యూనిట్ల కంటే ఎక్కువ పట్టదనమాట. 5 యూనిట్లు ఎంత కమర్షియల్ కరెంట్ చూసుకున్నా సరే 50 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 50 రూపాయలకి కస్టమర్ దగ్గర ఒక 100 రూపాయలు తీసుకోవచ్చు. కానీ మరీ దారుణంగా నేను ఇక్కడ 20% కోసం ఒక బైక్కి 75 రూపీస్ అయితే పే చేసింది. నా బైక్కి 75 రూపీస్ అండ్ ఈ ప్లోట్ 7Gకి ఒక 75 రూపీస్ అనమాట. మరీ దారుణంగా ఉంది. ఇది ఏంటంటే ఇది రియాలిటీ అనమాట. ఈ రియాలిటీ ఏంటి, జనాలు ఏమనుకుంటున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి, వాళ్ళ కన్సెప్షన్ ఎలా ఉంది, వాళ్ళ థాట్ ఎలా ఉంది, ఇది నేను చెప్పడం కోసం నేనైతే ఈ వ్లాగ్స్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో ప్యూరివి షోరూమ్ ఉంది, అక్కడ నేను ఫ్రీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. సో ఇది పట్నం ఎంటర్ప్రైజెస్ అని చెప్పి కామారెడ్డిలో ఉందన్నమాట. అక్కడ ఛార్జింగ్ పెట్టినందుకైతే అవకాశం అయితే ఇచ్చారు. ఇది నా ఏథర్, ఇదేమో సాయిది ఈ ప్లూటో 7G ఏథర్. ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి ఎక్కడికక్కడ ఛార్జింగ్, అంటే షోరూంలో కూడా ఛార్జింగ్ పెట్టినందుకైతే అవకాశం ఉందన్నమాట. సో ఛార్జింగ్ పెట్టినందుకైతే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు.
ఇది సాయి బ్యాటరీ అన్న. ఎంత నా బండి? 93,000. ఏది ఈ బ్లూటూత్ 7G? ఈ బ్లూటూత్ 7G 93. ఇదంతా ఈ ట్రాన్స్ నియో 88. అది అది ప్లూటో లో స్పీడ్ 75. ఎక్స్ట్రా. ఇప్పుడు కామారెడ్డిలో మా సబ్స్క్రైబర్లు ఎవరిని వస్తే ఎంతకి ఇస్తావు బండి? ఏ బండి అన్న? కామారెడ్డిలో ఈ బ్లూటూత్ 7G తీసుకునేందుకు వస్తే సబ్స్క్రైబర్లు ఎవరిని వస్తే ఎంతకి ఇస్తావు బండి? 91కి ఇస్తాను. 91 ఫైనల్ విత్ ఎక్స్టెండెడ్ వారంటీయా? లేదన్న, వెస్టర్న్ బ్యాంక్ తోటి అయితే 93 అవుతుంది ఇంక్లూడింగ్. 93. మామూలుగా బయట ఎంత ఉంటుంది ఇది కాస్ట్? అంటే నీ బెస్ట్ ప్రైస్ ఎంతకి ఇవ్వగలవు? 92కి వస్తుంది బెస్ట్ ప్రైస్. 92 మొత్తం అన్నీ కలిపి ఎక్స్టెండ్ వ్యారంటీతో పోయి. సో అది ఫ్రెండ్స్, మీకు కామారెడ్డిలో ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే ఉంది. సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వస్తే ఇక్కడైతే మాత్రం 92,000కి అయితే టోటల్గా వస్తుంది విత్ ఎక్స్టెండ్ వ్యారంటీ అనమాట. ఎక్స్టెండ్ వ్యారంటీ అంటే మీకు బ్యాటరీ 5 years దాకా వ్యారంటీ కదా? బ్యాటరీ 5 years దాకా వ్యారంటీ. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేరే ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఛార్జింగ్ పెట్టినందుకు ఇక్కడ అవకాశం అయితే ఉంది. పెట్టుకోవచ్చు, ఎవరైనా వచ్చి పెట్టుకోవచ్చా? పర్లేదా? థ్యాంక్స్ భయ్య. సో ఇక్కడ ఒక 2 hours అయితే ఛార్జింగ్ పెట్టాను అనమాట కామారెడ్డి ప్యూర్ ఈవీ షోరూంలో. ఒక 2 hours దాకా ఛార్జింగ్, 2.5 hours దాకా పెట్టినట్టున్నా. మధ్యలో 1 గంట పవర్ కట్ అయితే అయ్యింది. సో టోటల్గా ఇక్కడ ఒక 70% దాకా ఛార్జ్ అయితే అయ్యిందనమాట. నా బండి 70% ఛార్జ్ అయింది. అండ్ సాయిది ఈ ప్లూటో 7G అయితే టోటల్గా ఛార్జ్ అయిపోయింది. ఛార్జింగ్ అది కొంచెం ఫాస్ట్గా ఉంది దీనికంటే పోల్చుకుంటే. నెక్స్ట్ ఇక్కడి నుంచి నేను వెళ్ళాల్సిన నిజామాబాద్ వచ్చేసి ఒక 59 kilometers దాకా అయితే ఉందన్నమాట. సరిపోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ సరిపోతే మళ్ళీ ఛార్జింగ్ పాయింట్ అనేది వెతుక్కోవాలి. ప్రజెంట్ అయితే నేను నిజామాబాద్లో స్టాప్ అయిపోతున్నాను. నిజామాబాద్లో ఇవాళకి స్టాప్ అయిపోయి మార్నింగ్ అంటే రేపు పొద్దున తెల్లవారుజామున బాసర వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఇదంతా ఒక వ్లాగ్ కింద వస్తుంది. సో ఇక్కడ నేను నిజామాబాద్లో అయితే మాత్రం ఇవాళ స్టాప్ అయిపోతున్నాం. మళ్ళీ నేను నిజామాబాద్ వెళ్ళాక మీకు అయితే వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాకా నాకు ఛార్జింగ్ కోసం అయిన ఖర్చు అయితే ఫస్ట్ నేను దాబాలో ఛార్జింగ్ పెట్టినాను కదా, అక్కడ మరీ దారుణంగా 150 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. ఏమాటికి అన్నమాట ఒక 5 kilometers నుంచి ఫారెస్ట్ అనుకుంటా. చాలా బాగుంది. అస్సలు ఎక్కడో వేరే హిల్ స్టేషన్స్లో డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బండి అలా కిందకి వెళ్ళిపోతుంది. పెద్దగా యాక్సలరేషన్ కూడా ఇవ్వట్లేదు. ఇచ్చి అలా వదిలేస్తుంటే 1 kilometer వెళ్ళిపోతుంది బండి. చూడండి అటు ఇటు మీకు గోపురంలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అటు ఇటు మొత్తం అంతా చెట్లు మధ్యలో రోడ్డు సూపర్ ఉంది. నాకైతే భలే నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఇలాంటివి తెలంగాణలో చాలా ఉన్నాయనుకుంటా, ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడు నేను తెలంగాణ రావడం చాలా తక్కువ అనమాట, కానీ చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకొక 33 kilometers ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా 33 kilometers ఉందన్నమాట. సో ఫైనలీ నేనైతే నిజామాబాద్ వచ్చేసాను అనమాట. ఇక్కడి నుంచి బాసర ఇంకో 32 kilometers. కానీ ఇవాళ నేను బాసర వెళ్ళాలనుకోవట్లేదు, మార్నింగ్ అయితే బయలుదేరుతాను. సో ఎంతో కొంత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మన వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఈవీ TravelXP ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ తప్పకుండా క్లిక్ చేయండి అనమాట. నేను మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాను, ఇవాళ 5 అయింది. టోటల్గా 10 hours అయితే జర్నీ చేశాను. అండ్ ఇప్పటికొచ్చి 180 kilometers దాకా 170 అనుకుంటా 170 kilometers దాకా వచ్చాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.